హాయ్ అందరికీ నమస్కారం. నీట్ రిజల్ట్ రావటం జరిగింది. ఆల్ ఇండియా ర్యాంక్ కానివ్వండి, మార్క్స్ మనకు వచ్చినటువంటి మార్క్స్, ఆల్ ఇండియా ర్యాంకు చూస్తే కొంతవరకు క్లారిటీ వచ్చింది. సో అందరికీ ప్రశ్నలు బాగా వేగంగా మైండ్లో తిరుగుతూ ఉంటాయి. సో నాకున్నటువంటి బాగా మంచి మార్కులు వచ్చినటువంటి వాళ్ళ విషయంలో ఒక రకమైనటువంటి సందేహం, మధ్య స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఒక రకమైన సందేహం, బోర్డర్లో ఉన్నటువంటి వాళ్ళు మరింత సందేహం. సో ఏ కేటగిరీలో ఉన్నా సరే ఆ సందేహం అనేటువంటిది ఖచ్చితంగా ఇంకొక 10 రోజుల పాటు కొనసాగుతూ ఉంటుంది. సో ఎందుకు అంటే లాస్ట్ ఇయర్ ఈ ఏడాదికి మనం చూసినప్పుడు ఆ డీటెయిల్డ్ రిజల్ట్ అంటే అఫీషియల్ డేటా ఏం చెప్తుంది అనేటువంటిది మాత్రమే మనకి ఫైనల్గా మన యొక్క గమ్యాన్ని నిర్దేశిస్తుంది. నిన్నటి వరకు జరిగింది లేదా ఇప్పుడు కూడా పేరెంట్స్ ఎవరినైనా ప్రతి ఒక్కరూ కూడా ఏమిటంటే ఈ మార్కులకు వస్తుందా రాదా, ఈ మార్కులకు వస్తుందా రాదా అనేటువంటి ఆతృత పెరుగుతూ పోతూ ఉంటుంది. అది సహజం కూడా. కానీ నిజం ఏమిటంటే ఇప్పుడు ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చింది, ఒక ట్రెండ్ మనకు తెలిసింది. అంటే లాస్ట్ ఇయర్కి ఇప్పటికి పోల్చినప్పుడు ఏ విధమైనటువంటి డిఫరెన్స్ ఉంది అనేటువంటిది ఓవరాల్గా సో ఆల్ ఇండియా లెవెల్లో ఒక పిక్చర్ మనకి అర్థమైంది. కానీ ఇప్పుడు స్టేట్కి సంబంధించి అంతా కూడా మనం చూసినప్పుడు ఆంధ్రాలో లేదా తెలంగాణలో పలానా చోట వస్తుందా రాదా అనేటువంటి విషయం నిజానికి ఇంకా స్పష్టంగా చెప్పలేము. ఇది మాత్రం అందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకు అంటే దానికి చాలా రకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఉదాహరణకి మన స్టేట్లో క్వాలిఫై అయినటువంటి వాళ్ళు, క్వాలిఫై అయినటువంటి వాళ్ళలో డిఫరెంట్ కేటగిరీస్, ఓపెన్ కేటగిరీలో కింద ఏడాదితో పోల్చినప్పుడు ఈ ఏడాది ఎంతమంది ఉన్నారు, ఏదైనా డిఫరెన్స్ ఉందా, తగ్గేరా పెరిగేరా. పర్టికులర్ కేటగిరీ చూస్తే ఇప్పుడు బీసీఏలో సో ఎంతమంది లాస్ట్ ఇయర్ ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అనేటువంటిది మాత్రమే మనకి సరైనటువంటి అవగాహన ఇస్తుంది. సో అందుకనే నేను ఇందాక మొదట్లో చెప్పినట్టుగా ఇంకొక 10 రోజుల పాటు ఈ యొక్క కన్ఫ్యూజను పేరెంట్స్ పిల్లలు తప్పనిసరిగా ఎంజాయ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది నా యొక్క సలహా మీ అందరికీ కూడా. సో మరి దీన్ని అర్థం చేసుకోవటానికి ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి రీసెర్చ్ ఏదైతే ఉందో ఈ రీసెర్చ్కి సంబంధించి ఒక డిస్క్లైమర్ ఏమిటంటే ఏదైతే రిజల్ట్ వచ్చిందో ఈ రిజల్ట్ని 2025 రిజల్ట్తో కంపేర్ చేసినప్పుడు ఏ కేటగిరీలో అంటే ఇది అఫీషియల్ డేటా మనం తీసుకున్నది కాదు, ఎన్టీఏ 2025లో ఇచ్చినటువంటిది 2026లో ఇచ్చినటువంటి డేటా ప్రకారం ఏ బ్యాండ్లో అంటే ఇప్పుడు 600 to 650, 650 to 700 ఏ బ్యాండ్లో డిఫరెన్స్ ఎంత ఉంది అనేటువంటి వాస్తవాన్ని మనం చూడబోతున్నాం. ఈ వాస్తవంగా చెప్పేటువంటి స్టాటిస్టిక్స్ కొంతమందికి నచ్చకపోవచ్చు, రైట్, కొంచెం ఇబ్బంది పెట్టవచ్చు. బట్ ఇది మాత్రం మనం అర్థం చేసుకుంటేనే రాబోయేటువంటి రోజుల్లో మనం అనుకున్న చోట సీట్ సంపాదించడానికి ఏ విధమైన స్టెప్స్ తీసుకోవాలనేటువంటి దానికి సరైనటువంటి పాత్ మనకి అర్థమవుతుంది. సో దానికి వెళ్ళే ముందుగా మొట్టమొదటిగా అందరికీ కూడా ఇప్పుడు తెలంగాణలో 810 సీట్లు, ఆంధ్రాలో 275 ప్లస్ ఇంకొన్ని యాడ్ అయినట్టున్నాయి. సో ఈ సీట్లు పెరగటం అనేటువంటిది ఖచ్చితంగా చాలా చాలా గుడ్ న్యూస్. మరి ఆ పెరిగినటువంటి పెరుగుదల ఇప్పుడు మారినటువంటి మార్క్స్ విషయంలో ఎటువంటి డిఫరెన్సెస్ మనకు కనిపిస్తాయి అనేటువంటిది స్పష్టంగా మనం అర్థం చేసుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్ స్టడీ. ఇది ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే 2026, 2025కు సంబంధించి డిఫరెంట్ మార్క్స్ బ్యాండ్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు అనేటువంటిది. ఉదాహరణకి 701 నుంచి 720 ఈ టాప్ బ్యాండ్లో ఈ ఏడాది 19 మంది ఉన్నారు. అదే 2025లో చూస్తే అసలు ఆ కేటగిరీలో ఎవరూ లేరు. మనందరికీ తెలిసిందే 686 అనేటువంటిది బెస్ట్ మార్క్ లాస్ట్ ఇయర్, ఇప్పుడు 715. అట్లాగే 651 నుంచి 700 మధ్యలో 1371 మంది ఈ ఏడాది ఉంటే లాస్ట్ ఇయర్ 651 వరకు ఉన్నటువంటి వాళ్ళు 73 మంది. ఒక్కసారి మీరు అందరూ గమనించండి ఎంత డిఫరెన్స్ ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది అనేటువంటిది మనం అందరూ అర్థం చేసుకోవాల్సినటువంటిది. సో 1371 ఇయర్ 73. నెక్స్ట్ 601 నుంచి 650 వరకు మనం చూస్తే 8425. సో ఇక్కడ 601 నుంచి 650 వరకు మనం చూస్తే ఇక్కడ 1332. ఎంత డ్రాస్టిక్గా డిఫరెన్స్ వచ్చేసిందో చూడండి. ఇక్కడ మనం చూసినప్పుడు ఇది 1371,
అప్ టు 700, ఇక్కడ 73 మాత్రమే. ఇక్కడ 600 వరకు మనం చూస్తే 8425, ఇక్కడ 1332. ఒక్కసారి మీరు అర్థం చేసుకుంటే కంప్లీట్ పిక్చర్ వస్తుంది. సో నెక్స్ట్ మనకెప్పుడు కూడా 500 బ్యాండ్ వరకు మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయవలసింది. మనకి ఇప్పుడు కూడా సేఫ్ జోన్ 500+ అని మనం అనుకుంటూ ఉంటాం కాబట్టి. సో 551 దగ్గర నుంచి 600 బ్యాండ్లో మనం చూస్తే 27,055 ఈ ఏడాది ఉన్నారు. కానీ లాస్ట్ ఏడాది చూస్తే 551 నుంచి 600 మధ్యలో 10,658 మంది ఉన్నారు. రైట్, ఇది క్యూములేటివ్, ఇది ఎగ్జాక్ట్ నెంబర్ ఆ మధ్యలో ఉన్నటువంటిది. సో 10,000 ఎక్కడ, 27,000 ఎక్కడ, 17,000 డిఫరెన్స్ వచ్చేసింది. నెక్స్ట్ 501 నుంచి 550 మధ్యలో ఈ ఏడాది 52,000. ఇది చాలా ఇంపార్టెంట్ గ్రూప్ మనకి. సో మనకేంటంటే 500 వస్తే లేదా 495 ప్లస్ ఉంటే మన గవర్నమెంట్ సీట్ వస్తుంది అని అనుకునేటువంటి మైండ్ సెట్లో మనం మార్క్స్ ద్వారా పెట్టుకుని ఉంటాం. సో ఓకే, నిన్నటి వరకు అది ఓకే, కరెక్ట్, ఓకే, అంతవరకు అదేమి ప్రాబ్లం లేదు. కానీ ఇప్పుడు రియాలిటీ వచ్చిన తర్వాత అందరూ అర్థం చేసుకోవాల్సినటువంటిది 501 నుంచి 550 మధ్యలో ఈ ఏడాది 52,471 మంది ఉంటే మరి లాస్ట్ ఇయర్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ చూడండి, 39,521 మంది ఉన్నారు. సో ప్రతి దానికి ఎంత డిఫరెన్స్ వస్తుందో ప్రతి ఒక్కరూ చెప్తూ వచ్చారు, పేపర్ టఫ్గా ఉంది. నేను చెప్పా, పేపరు టఫ్గా ఉంది అనేటువంటిది వాస్తవం అయితే ఇది లాస్ట్ ఇయర్ 2025తో దానితో పోల్చినప్పుడు మోడరేట్గా ఉంది. సో ఎప్పుడైతే ఇది మోడరేట్గా ఉందో లాస్ట్ ఇయర్ ఆల్రెడీ అంత టఫ్గా వచ్చినప్పుడు భారతదేశ వ్యాప్తంగా ఇన్స్టిట్యూట్లు కొంచెం ఎక్కువ జాగ్రత్తని పాటిస్తాయి. అంటే వాళ్ళ యొక్క ప్రిపరేషన్ లెవెల్స్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి డిఫికల్టీ లెవెల్ అనేటువంటిది ఇబ్బంది ఉండదు. సో అందుకనే 15 నుంచి 30 మార్కులు పెరిగే అవకాశం ఉంది అనేటువంటిది నేను మొదటి నుంచి చెప్పినటువంటి మాట. అదే సందర్భంలో ఇంకొక కాంట్రడిక్షన్ ఏమిటంటే రీనీట్ జరిగినప్పుడు చాలామంది పిల్లలు మొదట్లో వచ్చినటువంటి మార్కులకి నెక్స్ట్ వచ్చినటువంటి మార్కులకి చాలా డిఫరెన్స్ వచ్చింది. సో 30 మార్క్స్ దగ్గర నుంచి 120 మార్క్స్ వరకు కూడా డిఫరెన్స్ వచ్చినటువంటి పిల్లలు చాలామంది ఉన్నారు. పాపం 600+ వచ్చినటువంటి పిల్లలు 500 పడిపోయినటువంటి పిల్లలు ఉన్నారు. సో 570, 580 దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కిందకు వచ్చేసి 490కి వచ్చేసినటువంటి పిల్లలు ఉన్నారు. సో ఇదొక డిఫరెంట్ కేటగిరీ. దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం. అంటే ఇది ఎందుకు జరుగుతుంది, మరి ఇంత ఇంటెలిజెన్స్ ఉండి పిల్లలు ఆ స్థాయిలో ఫస్ట్ టైం రాసి సెకండ్ టైంకి ఎందుకు రాయలేకపోయారు? ఇదే నేను ఎప్పుడూ చెబుతున్నటువంటిది. నేను అనేక సెషన్స్ నిర్వహిస్తున్నటువంటిది ఇదే ఇంపార్టెంట్ పాయింట్. మనకు పిల్లలకు ఆ రోజు ర్యాంక్ వచ్చింది, వాడు భవిష్యత్తు మారిపోయింది అని అనుకుంటున్నాం, జీవితం వేరే రకంగా ఇన్వైట్ చేస్తూ ఉంటుంది. సో దానికి స్ట్రెంథన్ అవ్వకపోతే ఆ ఛాలెంజెస్ అనేటువంటివి ఎంత కిందకి తీసుకొచ్చేస్తాయి అనేటువంటి దానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. దాన్ని మరొక వీడియోలో ఒక డీటెయిల్గా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చూసేటువంటి వాళ్ళు ఫస్ట్ టైం నీట్కి సెకండ్ టైం నీట్కి మీకు ఏదైతే డిఫరెన్స్ ఉందో ఒక్కసారి కామెంట్ రూపంలో తెలియచేయండి. సో దట్ అది ఒక మంచి డిస్కషన్కి లేదా పేరెంట్స్ అర్థం చేసుకోవడానికి, టీచర్స్ అర్థం చేసుకోవడానికి ఒక మంచి వాతావరణాన్ని కల్పిస్తుంది, మంచి స్టాటిస్టిక్స్ని మనకి ఇస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే చూస్తున్నారో టు పేరెంట్స్, పిల్లలు ఫస్ట్ నీట్కి సెకండ్ నీట్కి పెరిగితే ఎంత పెరిగింది, తగ్గితే ఎంత తగ్గింది అనేటువంటిది నిజంగా మీరు ఒక్కసారి కామెంట్ చేయండి. ఇది చాలా చాలా హెల్ప్ అవుతుంది చాలామందికి. రైట్, సో ఇది పక్కన పెడితే జనరల్గా మనం ఎప్పుడు కూడా ఏమిటంటే 500+ అనేటువంటిది ఎప్పుడు కూడా సేఫ్ జోన్ అని మనం చూస్తూ ఉంటాం. మరి ఈ 500 పైన ఎలా ఉంది అనేటువంటిది మనం చూస్తే 501 to 550 అంటే ఇక్కడ 501 అబోవ్ ఉన్నటువంటి సీట్లు 89,000 వచ్చినటువంటి క్యాండిడేట్స్ ఈ ఏడాది ఆల్ ఇండియా వైడ్ 89,341. సో అదే లాస్ట్ ఇయర్ చూస్తే ఇక్కడ మీకు పిక్చర్ మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది. 51,511 అంటే 500 మార్కులు పైన వచ్చినటువంటి పిల్లల యొక్క సంఖ్య లాస్ట్ ఏడాది 51,511 అయితే ఈ ఏడాది 89,341. ఎంత డిఫరెన్స్ వచ్చింది? అది 51, 89 సుమారుగా 38,000 డిఫరెన్స్ వచ్చింది. మరి ఎప్పుడైతే 38,000 డిఫరెన్స్ ఓవరాల్ ఇండియాలో మనకు వచ్చిందో ఎంత చేంజెస్ వచ్చేస్తాయి? ఇది చాలా చాలా కీలకమైనటువంటి పాయింట్. జనరల్గా ఈ 601 నుంచి 650లో చాలా తక్కువ ఉంటుంది జనరల్గా.
601 నుంచి 650 ఆ బ్యాండ్ చాలా తక్కువ పీపుల్ ఉంటారు. ఒక 1000, 1500, 2000 ఉంటారు. కానీ ఈ ఏడాది మనం చూస్తే 8425 వచ్చింది. లాస్ట్ ఏడాది చూస్తే 1259 మాత్రమే. చూసారా? అంటే 601 దగ్గర నుంచి 550 మధ్యలో ఉన్నటువంటి దాంట్లో సుమారుగా 27,800 రైట్ 35, 36,000, 35,000 ప్లస్ పిల్లలు అక్కడే ఎక్కువ మంది ఉన్నారు. సో ఇది అర్థం చేసుకోకపోతే చాలా ఇబ్బంది ఎదురవుతుంది. సో ఇది చాలా కీలకమైనటువంటి పాయింట్ ఈ ఏడాది కౌన్సిలింగ్కి, రైట్? సో ఓకే, దీనికి సంబంధించి మీరు ఇంకా జాగ్రత్తగా అర్థం చేసుకోవటానికి, అంటే జనరల్గా అందరూ కూడా ఎలాగ అడుగుతుంటారంటే, సార్ ఓకే లాస్ట్ ఇయర్కి ఇప్పటికి పోల్చినప్పుడు మార్క్స్ డిఫరెన్స్ ఉంది, ఎంత డిఫరెన్స్ ఉంది అంటారు. సో ఎంత డిఫరెన్స్ ఉంది అని అనుకునేటప్పుడు ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి, ఓవరాల్ అంటే ఆల్ బ్యాండ్స్లో ఒక రకమైన డిఫరెన్స్ ఉండదు మై డియర్ పేరెంట్స్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఒక్కొక్క ఏరియాలో కాంపిటీషన్ ఒక్కొక్కలాగా ఉంటుంది. సో కాబట్టి ఫైనల్గా ఏ రేంజ్లో ఎంత అనేటువంటిది మనం, అంటే మీరు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కావాలండి. ఇప్పుడు జనరల్గా మీరు చెప్పాలి అనుకున్నట్లయితే ఓకే ఐ కెన్ సే అరౌండ్ 20-30 మార్క్స్ యాడ్ చేయొచ్చు అని మనం చెప్పేయచ్చు. అది ఏ బ్యాండ్కి ఎలా మారుతుందని అది కరెక్ట్గా అవ్వదు. సో ఎందుకు అంటే నేను ఇందాక ఇప్పుడు చూపించాను ఆల్రెడీ, 650 నుంచి 700 బ్యాండ్లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది, 600 నుంచి 650 మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది, 550 నుంచి 600 మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది. సో మరి ఇక్కడ పెరుగుదల చాలా డిఫరెంట్గా ఉంది కదా, ఓవరాల్గా మనం చెప్పలేం. సో అందుకోసమే మీ అందరి కోసం ఒక్కసారి అర్థం చేసుకోవటానికి, అంటే జాగ్రత్తగా చక్కగా ఇదొక మంచి నాలెడ్జ్ చాలా అర్థం చేసుకోవటానికి పిల్లలకు మోర్ పర్టికులర్లీ నేనేం చెప్తానంటే, ఎవరైతే 11th 12thలో ఉన్నారో, మీ పిల్లలు 11th 12thలో ఉన్నట్లయితే, నీట్ చదువుతూ ఉన్నట్లయితే ఈ యొక్క ఇన్ఫర్మేషను చాలా జాగ్రత్తగా వాళ్ళని చూసేటువంటి ప్రయత్నం చేయండి, వాళ్ళని ఎంకరేజ్ చేయి చూడమని చెప్పండి, మీరు చూడండి. ఇద్దరు చూసిన తర్వాత ఒక రకమైన మంచి డిస్కషన్ మీ ఇద్దరి మధ్య జరిగితే, ఆ కమ్యూనికేషన్, ఈ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ జరిగితే థింగ్స్ విల్ బి డిఫరెంట్. మనం జనరల్గా అనుకుంటాం మా పిల్లలు మనం మాట్లాడట్లేదు, టీనేజర్స్ గురించి చాలా వీడియోలు మనం చేస్తూ ఉన్నాం. సో ఇవన్నీ ఆపర్చునిటీస్. ఎప్పుడైతే మన పిల్లలు ఆలోచన మొదలుపెట్టి మన పిల్లలు ఈ యొక్క డిఫరెన్సెస్ని అర్థం చేసుకొని, కాంపిటీషన్ లెవెల్స్ని అర్థం చేసుకొని చేసినప్పుడు వాళ్ళ యొక్క గమ్యం మీద క్లారిటీ రోజు రోజుకు పెరగటానికి అవకాశం ఉంటుంది. సో మోస్ట్ పర్టికులర్లీ 12th అయిపోయినటువంటి పిల్లలతో పాటుగా 11th 12th చదువుతున్నటువంటి నీటి పిల్లలకి ఎవరైతే చూస్తున్నారో పేరెంట్స్, తప్పనిసరిగా ఈ డిస్కషన్ వాళ్ళకు మీరు కలిసి చూడండి, అయిన తర్వాత ఒక డిస్కషన్ చేయండి. మీ పిల్లలు, మీరు మీ అభిప్రాయాలను చెప్పడం కాదు, మీ పిల్లల అభిప్రాయాలను తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఒక 15 నుంచి 20 రోజుల్లో ఆ పిల్లల్లో వచ్చేటువంటి మార్పు మీరే చూడండి. ఓకే, అది పక్కన పెడితే ఇప్పుడు ఈ కామన్గా ఉండదు అనేటువంటిది చెప్పా. ఒక్కసారి మీరు చూడండి, 2026లో 701 నుంచి 720 మధ్యలో 19 మంది పిల్లలుంటే ఇక్కడ ఎవరు లేరు అనేది మనం చెప్పుకున్నాం, రైట్? 651 నుంచి 700 మధ్యలో 1371 మంది పిల్లలుంటే లాస్ట్ ఇయర్ 73 మంది మాత్రమే ఉన్నారు, రైట్? అంటే ఎంత డిఫరెన్స్ వచ్చేసింది, ఆ ఒక్క బ్యాండ్లోనే వచ్చిన డిఫరెన్స్ ఎంత, ర్యాంక్ షిఫ్ట్ ఎంత వచ్చింది, 1317 ర్యాంక్ షిఫ్ట్ వచ్చింది. మనం పాత దాన్ని పట్టుకుని ఎలాడితే ఎట్లాగా ఉంటుంది, కుదరదు కదా. సో చివరి వరకు మీకు అర్థం కావదు అప్పుడు వచ్చేటువంటి నష్టం. అలాగే నెక్స్ట్ బ్యాండ్లో ఎక్కడ నేను ఇందాక నుంచి చెప్తున్నటువంటిది 601 నుంచి 650 ఎయిమ్స్ టార్గెట్ చేసేటువంటిది. సో ఎయిమ్స్ టార్గెట్ చేసేటువంటి ఆ గ్రూప్లోనే ఏమైపోయింది, ఎంత డిఫరెన్స్ వచ్చేసిందో చూడండి, 8483. ఇది డిఫరెన్స్. లాస్ట్ ఏడాదికి ఇప్పటికి ఉన్నటువంటి నేను డిఫరెన్స్ చెప్తున్నా. సో ఈ డిఫరెన్స్ క్యూములేటివ్ డిఫరెన్స్ నేను మాట్లాడుతున్నటువంటిది. సో మీకు ఇంకా అర్థం కావాలన్నట్లయితే ఇక్కడ మీరు చూడండి, క్యూములేటివ్ అంటే 601కి పైన ఉన్నటువంటి పిల్లలు 8425 ఈ ఏడాది, 601కి పైన ఉన్నటువంటి పిల్లలు కిందటి ఏడాది 1332. సో ఎంత డిఫరెన్స్ ఉంది, 8483 డిఫరెన్స్ ఉంది. సో ఇవి డిఫరెన్సెస్. లాస్ట్ ఏడాదికి ఈ ఏడాదికి 551కి 600కి మధ్యలో వచ్చిన డిఫరెన్స్ ఈ ఏడాది 24,880 మంది ఎక్స్ట్రా వచ్చారు, అంటే ఆ బ్యాండ్లోకి వచ్చేసారు. సో ఇది మనకి డ్రాస్టికల్గా మనం నిన్నటి వరకు మాట్లాడేటువంటిది, మీరు వింటున్నటువంటి అన్నిటినీ చేంజ్ చేసేసేటువంటి ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్. సో ఇక కాంపిటీషన్కి వచ్చేటప్పటికి మీరు చూస్తే మొదటి బ్యాండ్లో అంటే 651 నుంచి 700 మధ్యలో మీరు చూస్తే
19%, 19 రేషియో ఉంది, 19 టైమ్స్ పెరిగిపోయింది అక్కడ, రైట్. సో ఆ తర్వాత 651 నుంచి 700 రేంజ్లో 7.37 టైమ్స్ పెరిగిపోయింది. ఆ విధంగా మీరు జనరల్గా మీరు ఎప్పుడు ఎక్కువ మంది చూసేటువంటి 501 నుంచి 550 మధ్యలో చూస్తే రైట్ 1.73 టైమ్స్ పెరిగిపోయింది. అదేంటో ఎగ్జాంపుల్ కూడా మీకు చూపిస్తా, మీకు చాలా మందికి అర్థం కాదు కాబట్టి. సో అదే 451 నుంచి 500, ఇది కూడా మనకి ఏంటంటే కేటగిరీకి సంబంధించి చాలామంది ఇక్కడ ఆస్పిరేషన్స్ ఉంటాయి, ఇక్కడ ఎక్కువ డౌట్స్ ఉంటాయి. జనరల్గా నేను బీసీ కేటగిరీకి సంబంధించిన అయినట్లయితే నాకు 450 వచ్చినాయి, 440 వచ్చినాయి, 460 వచ్చినాయి. ఇప్పటికి లాస్ట్ ఇయర్కి ఏంటి డిఫరెన్స్ అనేటప్పుడు 451, 500 మధ్యలో మీకు వచ్చేటువంటిది 1.3 టైమ్స్ పెరిగిపోతుంది. సో ఇవి రేషియోస్ ఇక్కడ, రైట్. అది మల్టీప్లయర్ అయిపోతుంది. సో ఇంత డిఫరెన్స్ వచ్చేసింది. సో దీనికి అందుకే ఈ 10 రోజులు కూడా నా యొక్క సలహా, పేరెంట్స్ అందరూ పిల్లలంతా మీ బుర్రపాడు చేసుకోవద్దు, ఇది డేటా. దీని తర్వాత మనకి స్టేట్ మెరిట్ లిస్ట్ వస్తుంది. స్టేట్ మెరిట్ లిస్ట్ను కూడా మనం తీసుకుని లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసి ఇక్కడ ఉన్నటువంటి మెరిట్ లిస్ట్లో మన యొక్క ర్యాంకు, మన పర్టికులర్ మన రెస్పెక్టివ్ కేటగిరీలో ర్యాంక్ చూసి అప్పుడు అర్థం చేసుకుంటే మనకు క్లారిటీ వస్తుంది. అప్పుడు వరకు ఇదంతా కూడా అన్సర్టైన్. ఈ యొక్క రేషియో ఏదైతే తగ్గిందో, అంటే ఇక్కడ తగ్గింది, ఇప్పుడు 2026లో బాగా పెరిగింది, రైట్. సో ఇది మన స్టేట్ని ఎంత ఎఫెక్ట్ చేస్తుంది? ఉదాహరణకి తెలంగాణలో 810 సీట్లు పెరిగినప్పుడు ఇప్పుడు వచ్చేటువంటి దాంట్లో ఇక్కడ ఏమిటంటే ఇంకొక గొప్ప విషయం ఇక్కడ, అంటే పాజిటివ్ పాయింట్ ఏమిటంటే నెంబర్ ఆఫ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఈచ్ కేటగిరీలో తగ్గారు. సో నెంబర్ ఆఫ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఈచ్ కేటగిరీలో తగ్గినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను బీకి సంబంధించిన వ్యక్తిని అయినట్లయితే నా కేటగిరీలో ఒక 100 మంది లాస్ట్ ఇయర్కి ఇప్పటికి తెలంగాణ స్టేట్లో తగ్గారు అనుకుందాం. సో ఇక్కడ ఈ డిఫరెన్స్ ఉన్నా సరే నాకు వచ్చే బెనిఫిట్ నాకు ఊహించిన దానికన్నా ఎక్కువ వస్తుంది, రైట్. సో ఇది నేను చెప్పేటువంటిది. కాబట్టి ఆందోళన పడవలసినటువంటి అవసరం లేదు, బట్ కేర్ఫుల్గా చూడాల్సినటువంటి అవసరం ఉంది. అది స్టేట్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మనకు పూర్తి క్లారిటీ వస్తుంది. అప్పటి వరకు మీరు ఏ విధమైనటువంటి ఆందోళన చెందవద్దు. బాగా కింద ఉన్నటువంటి మార్కులు, అంటే ఇప్పుడు ఓపెన్ కేటగిరీలో 500కి బాగా తగ్గిపోయినట్టు 450, 440. సో వాళ్ళు లాంగ్ టర్మ్కి వెళ్ళాలనుకున్నట్లయితే వెంటనే లాంగ్ టర్మ్ చూజ్ చేసుకోండి. ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుతూనే ఈ టైం వేస్ట్ అవ్వకుండా లాంగ్ టర్మ్కి వాళ్ళు నిరభ్యంతరంగా వెళ్ళొచ్చు. అలాగే బీసీ కేటగిరీకి సంబంధించి 400 కింద, అంటే 450కి కింద వచ్చేసినట్లయితే సో వాళ్ళు కూడా లాంగ్ టర్మ్ అని చూజ్ చేసుకోవాలనుకున్నట్లయితే, ఎవరైతే అటు ఇటు ఇక్కడ టైం 1.5 month వేస్ట్ చేసుకోకుండా చూడండి అనేటువంటిది నా సలహా, రైట్. సో ఇక్కడ దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం, అంటే దీనివల్ల ఏం జరుగుతుంది అనేటువంటి ఎగ్జాంపుల్ మీరు చూస్తే 501 నుంచి 550 మధ్యలో మనకి ఇందాక రేషియో ఎంత వచ్చింది? 1.73 వచ్చింది. అంటే ఇక్కడ మీకోసం మరొకసారి చెప్తున్నా, 2026లో క్యుములేటివ్ ర్యాంకు ఈ బ్యాండ్లో, అంటే 501 మార్క్ వచ్చినటువంటి వాడికి 89,341 వచ్చింది. అదే 2025లో 51,000 మాత్రమే వచ్చింది అప్పుడు, రైట్. సో ఇప్పుడు ఈ ఇంటర్ప్రిటేషన్ మనం ఎలా చూడాలి? స్టూడెంట్ స్కోరింగ్ 520 in 2026 ఇతనికి సుమారుగా 89,000, ఒక ఇది అప్రాక్సిమేషన్, అదే డిస్క్లైమర్లో చెప్పాను నేను, 89,341 వచ్చింది అనుకుందాం, రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఇది డివైడెడ్ బై 1.73 చేస్తే 51,700 వస్తుంది. అంటే ఇప్పుడు దీన్ని మనం 1.73తో మల్టిప్లై చేస్తే లాస్ట్ ఇయర్ పాయింట్ని ఇప్పుడు ఉన్నటువంటి ర్యాంక్ వస్తుంది. ఆ డిఫరెన్స్ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది ప్రతి చోట ప్రతి బ్యాండ్లో కూడా ఏంటంటే డిఫరెన్స్. ఇక్కడ చూస్తే 300 నుంచి 350 మధ్యలో చూస్తే 1.35 ఉంది, రైట్. సో ఈ 1.35 ఉండటం వల్ల ఏమవుతుందంటే 4,40,000 వచ్చినటువంటి ర్యాంకు లాస్ట్ ఇయర్ ఇప్పుడు ఎంత అవుతుందంటే ఇంటూ 1.35 సుమారుగా 6 లక్షలు అవుతుంది, రైట్. సో నిన్నటి వరకు మార్కులు పట్టుకుని కూర్చున్నాం. సో ఆ గేమ్ అయిపోయింది, అది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ర్యాంక్స్ని బట్టి చూడాలి. సో ఈ ర్యాంక్ వచ్చిన తర్వాత మళ్ళీ స్టేట్ ర్యాంక్ వచ్చిన తర్వాత దాన్ని పట్టుకుని చూడాలి. ఇది మనం వెహికల్ అనమాట. మనం చివరికి డెస్టినేషన్ చేరుకోవటానికి, రైట్ వేలో చేరుకోవటానికి ఒక ఘట్టం ముగిసింది, రెండో ఘట్టం సో స్టేట్కి వచ్చేటప్పటికి, రైట్. అప్పుడు మనకి పూర్తి క్లారిటీ వస్తుంది. అదే ఇది ఒక్కసారి చూడండి, ఇక్కడ 601 and 650 మధ్యలో 7.37 ఫ్యాక్టర్ ఉంది ఇక్కడ. సో అయితే మనకి ఒకవేళ లాస్ట్ ఇయర్ 1332 ర్యాంక్ వస్తే ఈ ఏడాది అదే బ్యాండ్లో 9,815 ర్యాంక్ వచ్చింది.
సో ఇది డిఫరెన్స్. ఇది నేను చెప్పినట్టు ఇప్పటి వరకు తీసినటువంటి డేటా అనాలిసిస్, రైట్? ఇది మనకు కావాల్సింది. రకరకాల అనవసరంగా తలలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. మీ మైండ్ పాడు చేసుకోవద్దు, రైట్? సో దీనివల్ల ఏమిటంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ సుమారుగా 624 మార్కులకి అరౌండ్ 300 దగ్గరకు వస్తే ఈ ఏడాది 4400 చిల్లర వచ్చింది. ఇది 624 మార్కులకి. సో ఇది చాలా కీలకమైనటువంటి పాయింట్స్ ఈ డేటా నుంచి, రైట్? ఓకే. సో ఫైనల్గా ఇది ఇప్పటి వరకు మనకి కంట్రీలో మనకు వచ్చినటువంటి నీట్ ఓవరాల్ ర్యాంకింగ్ని బట్టి లాస్ట్ ఇయర్కి ఇప్పటికి పోల్చినప్పుడు ఎంత డిఫరెన్స్ ఉంది, ఎట్లాంటి డిఫరెన్స్ ఉంది, ఇది ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. మరి రాబోయేటువంటి వారం 10 రోజుల్లో స్టేట్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మనం చూడాల్సినవి, చేయాల్సింది ఏమిటి, రైట్? సో పిల్లలు ఇప్పుడు ఖాళీగా ఉంటారు, వాళ్ళకి ఆ బాధ్యతని ఇవ్వండి. ఆ ఫ్యూచర్ డాక్టర్స్ వాళ్ళంతా కూడా, రైట్? వాళ్ళకి ఆ బాధ్యతని ఇవ్వండి. నెక్స్ట్ రిజల్ట్ వచ్చే టైంకి మనం ఏం చేయాలి, లేదు ఇప్పుడు వరకు జరిగినటువంటి దాంట్లో లాస్ట్ ఇయర్ తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్ర అయితే ఆంధ్రాలో ఆ మెరిట్ లిస్ట్లో ఓసీ కానివ్వండి, ఓబీసీ కానివ్వండి, బీసీ కానివ్వండి, డిఫరెంట్ కేటగిరీస్, ఎస్సీ ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎన్ని సీట్లు ఉన్నాయని అనాలిసిస్ చేయనివ్వండి. సో ఆ రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి ఇవ్వండి. సో దట్ ఆ నాలెడ్జ్ అనేటువంటిది, ఆ అప్రోచ్ అనేటువంటిది చాలా చాలా చేంజెస్ని పిల్లల్ని తీసుకొస్తుంది, ఆ ఇండిపెండెన్స్ని ఇస్తుంది, ఆ రెస్పాన్సిబిలిటీని పట్టుకొస్తుంది, అకౌంటబిలిటీ వాళ్ళకి తీసుకొస్తుంది. ఇది మనం ఏం చూడం, అక్కడ వేసాం ఇక్కడ వేసాం ఇవన్నీ వదిలేస్తాం. సో ఇప్పుడు ఈ 10 రోజులు కూడా ఏంటంటే చక్కగా ఫ్యూచర్ డాక్టర్స్ మీ అందరికీ కూడా నా యొక్క సలహా, ఈ యొక్క వర్క్ మీద చక్కగా రోజుకు 1 గంట 2 గంటలో ఆ డేటా తీసుకోండి. అవసరమైతే ఆన్లైన్ టూల్స్ ఉన్నాయి, ఆ టూల్స్ ఉపయోగించి మాన్యువల్గా ఏం చేయవలసినటువంటి పని లేదు. ఎలా చేయాలో ఏంటి అనేటువంటిది చాట్‌జీపీటీని అడిగిన మీకు చెప్తుంది, ఏ టూల్స్ని ఉపయోగించిన చెప్తుంది. చక్కగా మీ స్వతహాగా మీకు చేసుకోండి. ఆ ఎక్స్పీరియన్స్, ఆ కాన్ఫిడెన్స్ డిఫరెంట్ ఉంటుంది, రైట్? సో అది పక్కన పెడితే ఇక రాబోయే రోజుల్లో మనం ఏం చూడాలి అని అనుకునేటప్పుడు మీకోసం ఆంధ్రాకి సంబంధించినటువంటి ఒక మెరిట్ లిస్ట్ని పట్టుకొచ్చాం. ఆంధ్రాలో క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ 2025లో ఓసీ కేటగిరీలో ఎంతమంది ఉన్నారు? 3507 మంది. బీసీఏలో 1441, బీసీబీలో 1866, బీసీసీలో 304, బీసీడీలో 2189, బీసీఈలో 1081, ఎస్సీ1లో 100, ఎస్సీ2లో 1162, ఎస్సీ3లో 1894, ఎస్టీలో 849. టోటల్గా క్వాలిఫై అయినటువంటి వాళ్ళు లాస్ట్ ఇయర్ 14413. నెక్స్ట్ ఇక్కడ 2 రీజియన్స్ ఉన్నాయి కాబట్టి ఏయుఎస్యు అది కూడా మీకోసం డీటెయిల్గా ఇక్కడ వేయటం జరిగింది, రైట్? సో ఈ ఏడాది కూడా ఇప్పుడు మనకు మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మనం గ్యాదర్ చేయాల్సింది ఇది. ఎప్పుడైతే ఇది మన చేతికి వచ్చిందో ఆ ఆయుధం మన చేతికి వచ్చినట్టే, మనకు క్లారిటీ మన చేతికి వచ్చేసినట్టే, రైట్? సో అదే మీరు 2024 కంపారిజన్ చూస్తే నేను ఇందాక నుంచి చెప్తున్నది అది. ఓసీలో 3507 మంది ఉంటే 2025లో ఇక్కడ 3772 మంది ఉన్నారు, 200 మంది పెరిగారు. ఎప్పుడైతే 200 మంది తగ్గారో ఇక్కడ ఓసీలో కొంత ఛాన్స్ వస్తుంది కదా మనకి, రైట్? సో కాంపిటీషన్ కొంచెం తగ్గుతుంది కదా. సో దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, రైట్? సో అంతేకాకుండా ఈ బ్యాండ్ కూడా, సో ఆ వచ్చినటువంటి బ్యాండ్లో క్వాలిఫైడ్ స్టూడెంట్స్ వీళ్ళు, రైట్? సో అది ఏ బ్యాండ్లో ఉన్నారనే దాన్ని కూడా బట్టి మనకి ఇది డిసైడ్ అవుతుంది, రైట్? సో అట్లాగే ఇంకొకటి డ్రాస్టిక్గా చూస్తే బీసీడీకి చూస్తే ఇక్కడ 2189, ఇక్కడ 1984 అక్కడ పెరగడం జరిగింది, రైట్? అంటే ఎస్సీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే ఆ డివిజన్స్ లేవు, అన్ని కలిపి ఉన్నాయన్నమాట. ఇక్కడ ఎస్టీకి వచ్చేటప్పటికి 755, ఇక్కడ 849. సో ఇది మనం చూడాల్సినటువంటిది. ఫైనల్గా వీటి మీద మనకి క్లారిటీ వస్తే ఆటోమేటిక్గా మన సీట్ మీద కూడా మనకి క్లారిటీ వచ్చేస్తుంది. సో వీటికి సంబంధించి మనకి ఏమిటంటే మనందరికీ తెలిసిందే పర్సంటేజెస్ ఉన్నాయి. ఇది ఒక 32%, ఇక్కడ 7% బీసీఏ, రైట్? బీసీసీకి 1%, ఈ విధంగా ఉన్నాయి కాబట్టి, రైట్? వీటన్నిటి క్లారిటీ వేస్తే ఇవన్నీ కూడా ఈ డేటాను చక్కగా మనం గ్యాదర్ చేస్తే నేను ఆ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత కూడా మీకోసం అది కూడా డీటెయిల్గా వేసేటువంటి ప్రయత్నం నేను చేస్తా, రైట్? ఇది మీరు స్వతహాగా మనం చేస్తే పూర్తి క్లారిటీ మనకు వచ్చేస్తుంది. సో ఫైనల్గా నేను చెప్పేది ఏమిటంటే మనకి ఇదిగో ఈ పాయింట్స్ మీద స్టేట్ మెరిట్ లిస్ట్ కూడా వచ్చిన తర్వాత క్లారిటీ వచ్చేస్తే ఆటోమేటిక్గా ఫైనల్గా మన సీటు మనకి కన్ఫర్మ్ అయిపోతుంది, ఎక్కడ అనేటువంటిది మనకు తెలిసిపోతుంది, రైట్? సో దానికోసం నీట్ స్కోర్ ఆల్రెడీ ఇది వచ్చింది, రైట్? ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చింది, స్టేట్ ర్యాంక్ రావాలి, రైట్? సో ఇది పెండింగ్. లోకల్ ఏరియా ర్యాంక్, క్యాస్ట్, లోకల్ ఈడబ్ల్యూఎస్ అంటే ఈడబ్ల్యూఎస్ ఆ కేటగిరీ ర్యాంక్, ఇవి రావాలి. సో 2 పాయింట్స్ ఓకే. ఇక మిగిలినవి ఈ 5 కూడా మనకు వస్తే
అప్పుడు మనం ఏమిటనేటువంటిది, మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం అనేటువంటిది పూర్తి క్లారిటీ వస్తుంది. సో అందుకని అప్పటి వరకు ఏ విధమైనటువంటి ఆందోళన చెందొద్దు. మీ యొక్క ఎనాలిసిస్ అంతా కూడా, మీ యొక్క టైం అంతా కూడా దాని మీద పెట్టండి ఆటోమేటిక్గా, రైట్? ఆ క్లారిటీ ఆ పిల్లలకి వచ్చినప్పుడు థింగ్స్ విల్ బి డిఫరెంట్. సో ఏదేమైనప్పటికీ మరొక్కసారి చెప్తున్నా, ఫ్యూచర్ డాక్టర్స్ అందరికీ, అలాగే వాళ్ళని ఇప్పటి వరకు సపోర్ట్ చేసినటువంటి, ఎంతో కష్టపడి సపోర్ట్ చేసినటువంటి పేరెంట్స్ ఇద్దరికి కూడా, రైట్? సో తల్లి తండ్రులకి అందరికీ కూడా మరొక్కసారి శుభాభినందనలు, రైట్? సో విషింగ్ ఆల్ ద బెస్ట్ టు గెట్ యువర్ డిజైర్ MBBS సీట్. థ్యాంక్ యూ సో మచ్.